మా తండ్రి అయిన దేవుడు మనము ప్రేమించి మన భక్తుల్లో మనకు అందించిన తన మహాప్రేమయు తన మహాకృపయు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభుత్వమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువుని ఘనమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. నేటి ప్రభుత్వమున ఎంతో కూడా దేవుని ఘనమైన వచ్చాము. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు రానికి సిద్ధపడుతున్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి వినేటువంటి ధ్యానించినట్లయితే క్రైస్తవుని లేదా విశ్వాసిక జీవితంలో ఉండవలసినటువంటి దీనత్వము, దీన మనస్సు, దీనుల విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఎవరున్నారు? దీనులుగా ఎవరున్నారు? దీన మనసు ఎవరుంది? దీనత్వం అంటే ఏంటి చెప్పండి. దీనత్వం అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి? దీనులు అంటే ఏంటి అంటే వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఎలా ఉంటాం? మౌనంగా ఎవరు జీవించడం అంటే చాలా మంది ఉన్న వారిని ఆపడం అనేది ఇక్కడ మన లోపల ఎవరు చూడకపోతాం. అన్నీ ఉంటాయి కానీ వారు ఆగడం. కానీ ఇక్కడ ఏమీ లేవు, ఆగవాళ్ళు ఉన్నారు. కానీ మన జీవితంలో ఏమున్నా ఏమీ లేకపోయినా ఏమున్నా ఏమీ లేకపోయినా మనము దేవుని ఎదుట మనలను తగ్గించుకొని దేవుని యొక్క దీన మనసు కలిగి దీనత్వంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మానవుడు లేదా క్రైస్తవుడు విశ్వాసమైన జీవితంలో దేవుడిని ఎన్నో కోరుతాడు. అవును కదా, ఎన్నో కోరుతాడు. తండ్రి దేవా నాయన ప్రభువా మాకు అది కావాలి, మాకు ఇది కావాలని చెప్పి దేవునికి విజ్ఞప్తి లేదా విజ్ఞాపన చేయగలిగే సందర్భం ఉండదు. అన్ని సందర్భాల్లో మనము దేవునికి విజ్ఞాపన చేస్తాం. కారణం మనకున్నటువంటి ఆపదలు, మనకున్నటువంటి కోరికలు, మనకున్న ఆశ నెరవేర్చుకోవడం కోసం దేవుడికి ప్రార్థన చేస్తాం. ఆయన మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. బాగానే ఉంది. మరి ఎంతసేపటికి మనము మన కోరికలు దేవుడు తీర్చడమే కానీ మరి దేవుని కోరికలు తీర్చే క్రమంలో మనమే ఎలాగున్నామని చూసేటప్పుడు ఆలోచన చేస్తామా? మనం ఆలోచన చేయాలి. ఎంతసేపటికి ఎవరి ఎప్పుడైనా రిజెక్షన్ మన అవసరం లేదు. మన కోరికలు మనం తీర్చుకోవడం అంటే మన ఆలోచన తప్ప మరి దేవుని కోరికలు తీర్చే క్రమంలో మనం ఉన్నామా లేదని మాత్రం మనం ప్రశ్న వేసుకోవట్లేదు. కానీ గ్రంథాన్ని అడిగి దేవుడు తన కోరిక ఏమవుతున్నాడు? ఇంతే కదా యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు అన్నాడు. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడని ఎక్కడ అడిగాడనా? వాటిని అడిగాడనా? పక్కన అడిగాడనా? కూడా కాదు. ఒకసారి మీక గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంగా చదివినట్లయితే ఈ యెహోవా అడుగుతున్నాడు ఏమని? న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుతున్నది. నువ్వు ఎన్నో అడిగావు, ఎన్నో పొందావు. మరి దేవుడు అడుగుతుంది ఏంటంటే భూమి మీద మానవుడిగా పుట్టిన జీవితంలో మానవుడి జీవితంలో ఒకటేంటంటే న్యాయంగా నడుచుకోవాలి, రెండవది కనికరాన్ని ప్రేమించాలి, మూడవది దీన మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించాలి అనే మాటని ఇంతే కదా అడుగుతున్నాడు అని గ్రంథం చెప్తా ఉంది. దేవుడు ఇంతే కదా అడుగుతున్నాడంటే ఈ బాగలేదు, ఈ మూడింటి విషయాల్లో న్యాయంగా నడుచుకునే విషయానికి, కనికరాన్ని ప్రేమించడానికి, తర్వాత దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించడానికి ఎట్లాంటి రూపాయి ఖర్చు అవసరం లేదు. అవునా కదా? ఖర్చుందా? ఖర్చు ఏమీ లేదు. కానీ ఖర్చు పెట్టకుండా దేవుడు చెప్పినటువంటి సంగతులను వినకుండా, గ్రహించకుండా, కైకొనకుండా ఖర్చు పెట్టే వాటి కొరకు ఆలోచన చేస్తాం. అయినా దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడం. నువ్వు ఎంత అడావుడిగా లోకం మెప్పుకోరకు, జనం మెప్పుకోరకు, సేవకు మెప్పుకోరకు ఎంత
మెప్పు అనేది కలగదనే విషయాన్ని మనం మర్చిపోతున్న సందర్భాల్లో కలుగుతున్నాడు దేవుడు. నిన్ను అడుగుతూ మీతే ఏంటంటే దేన మనసుకి దేవుని కరగడాన్ని ప్రయత్నించు, న్యాయంగా నడుచుకో. ఈ మూడింటి విషయంలో నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను, మీరు కోరుతున్నాడు, ఇంతే కదా అని దేవుడు అడుగుతున్నాడు. కానీ మనకి ఇటువంటి విషయంలో న్యాయం అన్నా, ఏమంటే కరగడాన్ని ప్రేమించాలన్నా, దేన మనసుని జీవించాలన్నా మనం ఉన్నాం. ఎందుకంటే ఈ 3 లక్షణాలు ఉన్నవారే దేవుడు కోరుకున్న నిజమైన క్రైస్తవుడు. ఈ లక్షణాలు ఎవరి దగ్గరైతే లేవో వారు ఒక సంబంధులు. బాప్తిజం పొందుందా వారు ఒక సంబంధులే. కారణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క మనసు వారిలో లేదు కనుక ఆడున్నారు. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చున్నామంటే కారణం ఎవరు? ఇవాళ మనమంతా సంఘ సభ్యులుగా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఈ సమయంలో ఇలా ఆరాధిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? క్రీస్తు. ఎవరంటే క్రీస్తే. క్రీస్తు లేకపోతే మనం ఎక్కడ కదా? ఆయన ద్వారా కదా మనం వచ్చింది మన దేవుని సన్నిధికి. కాబట్టి మరి ఆయన ద్వారా వచ్చిన మనకి ఎవరి మనసు ఉండాలా? ఆయన మనసే కదా ఉండాలి. కాబట్టి ఆయన మన చదివాము, వాక్యపఠనం చేసే మనము యెషయా గ్రంథంలో చదువుతున్నాడు. ఎవరైనా నపుంసకుడు, అర్థం కావట్లేదు. పిలుపు వచ్చాడు. పిలుపు వచ్చే సమయానికి నపుంసకుడైనటువంటి వ్యక్తి ఏం చదువుతున్నాడంటే బొచ్చు కత్తిరించు అనేంత గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండేనో అలాగ నోరు తెరవక మౌనముగా దీనత్వం కలిగి ఉంటాడు. అలాంటి దీనత్వం, దీన మనసు ఎవరైనా పడుతున్నారంటే యేసు దగ్గర. మరి ఆయన ధరించుకుంటే మన దగ్గర దెయ్యాల మనసు కనబడుతుంది. క్రీస్తు యొక్క మనసు లేక దెయ్యాల మనసు మనం పొందుకున్నామని అర్థం ఏంటంటే మన జీవితం బాప్తిజం పొందామన్న పేరుకే కానీ మన ఆలోచన, మన ఉద్దేశాలన్నీ కూడా ఇంకా సరిపోలేదు. అలాగే బ్రతుకున్నాయి సజీవంగానే. కానీ ఎవరైతే వాటిని సమాజంలో విడిచిపెడతారో వాటి జీవితాలు బాగుంటాయి. కానీ చాలా మంది తెచ్చుకుంటారు, ఎన్ని తెచ్చుకుంటూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ మీద జ్ఞాపకం చేస్తే సహజంగా పెళ్లికి కానివ్వండి, ఏ కార్యక్రమాలకి సరే చాలా మంది భోజనాలు కానీ, స్వీట్ కానీ, హల్వాలు కానీ తెచ్చుకుంటారు, ఇబ్బంది లేదు. కానీ దినాలకు వెళ్ళి కూడా భోజనాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎంత దరిద్రమో తెలుసా? మనం పోయింది చెడు కనుక చెడుని చెడుగా వదిలేసారు తప్ప వాటిని తేగడం చాలా మంది క్యారీ చేసుకుంటూ ఉంటారు. మంచిదో చెడేదో ఇది చేయాలో ఇది చేయకూడదన్న విశేషం కోరుకుంటే చేయగలిగింది వాస్తవానికి ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే గ్రంథం బోధిస్తూ ఉన్న వాస్తవాలు ఏంటని అడిగిన గ్రంథాన్ని గ్రంథం చెప్తా ఉంటాయి. ఏంటి ఏం చెప్తుంది? నీ దేవుని యొక్క దేన మనసు కలిగి ప్రవర్తించడం దేవుడు కోరుతున్నాడు అనే విషయాన్ని గ్రంథం బోధిస్తుంది. ఏమవుతున్నప్పటికీ కూడా మన జీవితాలు క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి మాత్రం ఉండలేదన్నది నిజానికి వాస్తవం. కాబట్టి ఆయన సమస్తాన్ని మంచిని మంచిగా చెల్లించి రెండింటిని ఏం చేశాడంటే విడవ చేశాడు. అన్నింటినీ కలగకపోవడం చేయలేదు కదా. యేసుక్రీస్తు మాట్లాడిన మాటలో వాస్తవం గమనిస్తే నీవు మొహమాటము లేని వాడమని. చూడండి, చాలా మంది మొహమాటం కోసం నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజంగా మార్చుతూ ఉంటారు. దానికి ఎదురుగా వాళ్ళు రుచుకోకుండా. కానీ నిజంగా క్రైస్తవులుగా ఉన్న మనం లేదా మన రక్షమైన క్రీస్తు కూడా ఎవరి మొహమాటం కోసం అయినా ఇలాంటి మాట్లాడలేదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు న్యాయముగా నడుచుకునడం అనేది ఏంటంటే మీ జీవితానికైనా నా జీవితానికైనా మనకు మాదిరికరంగా జీవించిన రక్షకుడైన క్రీస్తు జీవితం అయినా న్యాయాన్ని నాంది కనుక న్యాయముగా నడుచుకున్న విషయంలో క్రీస్తు కుమారుడు. తర్వాత కనికరము ప్రేమించే విషయంలో దేన మనసు కలిగి దేవునితో జీవించే క్రమంలో కూడా ఆయనే సాధిన విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు దేవుడు. కాబట్టి ఆయన కుటుంబంలోనికి లేదా ఆయనలోనికి కనిపించిన మనం కూడా అలాంటి మనసు కలిగి ఉంటున్నాం అనేటువంటిది ఇవాళ
విజ్ఞాపన చేస్తారు. కీర్తన గ్రంథము 138వ కీర్తన దాకా చదువుతున్న ఈ సమయంలో కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ వచనం దాకా మన గ్రంథం నుంచి గమనించినట్లయితే దేవుని మాటలు విధిగా రాయబడుతూ ఉన్నాయి. 138వ కీర్తన 6వ వచనం భాగాన్ని 138వ కీర్తన 6వ వచనం భాగాన్ని మనం గమనించినట్లయితే ఏం రాయబడింది ఇక్కడ? యెహోవా మహోన్నతుడైనను, ఏమండి, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అంటారు. భూమి మీద జీవించే జీవితాలు ఎన్ని కోట్ల మంది ఉన్నా, ఎన్ని బిలియన్ మంది ప్రజలు భూమి మీద ఉన్నా ఆయనకు తెలియని వారు ఎవరు లేరు. ఎవరి మనసులో గర్వం ఉందో, ఎవరి మనసులో అహంకారం ఉందో, ఎవరి మనసులో దీనత్వం ఉన్నదో అనే విషయము ఆయనకు తెలియనిది కాదు. కాబట్టి అన్నాడు ఆయన దూరము నుండి, ఎంత దూరం నుండి, ఎక్కడి నుంచి దూరం అంటే పరలోకములో నుండి భూమి మీద ఉన్న మానవులు దేవునికి దూరంగానే ఉన్నారు. ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెడతాడు, గర్విష్ఠులను ఎదుగుతాడు. అంతే తప్ప గర్వమున్న వారిని దీనులుగా ఉన్న వారిని గర్విష్ఠులుగాను మనం చూపించవచ్చు. కానీ నువ్వు చూపిన అవసరం లేదు, నేను చూపిన అవసరం లేదు, నేను చెప్పవలసిన లేదు, మీరు చెప్పవలసిన లేదు. మనం ఎవరు చెప్పకుండానే ఆయన పరలోకంలో నుండి భూమి మీద ఉన్న మనుషులందరినీ, అంటే గర్విష్ఠులను, అహంకారులను, దీనులను, దేన మనసు కలిగి దేనత్వం కలిగి జీవించే వారందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం, కాబట్టి వాస్తవాలను మనం గణానికి ఎవరు ఎదుగుతాడండి? అహంకారం ఎదుగుతాడా? అహంకారి వింటాడా? అహంకారాన్ని మనకు అర్థం ఏంటంటే వాడి కళ్ళు మూసిపోయింది కాబట్టి ఇక వాడికి మంచి చెడు అనేటువంటి తారతమ్యం ఏమీ కూడా తెలియదు. కాబట్టి ఎవరైతే దీనుడుగా ఉంటారో, తనను తాను తగ్గించుకొని దేవుని మీద జీవిస్తూ ఆయన ఆశ్రయించేవాడు ఎవరైతే ఉంటారో ఆయన దీనులకు తన మార్గమును నేర్పుతాడని సత్యాన్ని కూడా విజ్ఞాపన చేస్తాను. కీర్తన గ్రంథము 25వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథము 25వ కీర్తన 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అన్నాడు. అంటే దీనత్వము లేనటువంటి ఏ క్రైస్తవుని, ఏ విశ్వాసం దేవుడు నడిపించలేడు. దీనత్వం లేని ఏ వ్యక్తికి దేవుడు ఏ సంగతులు నేర్పలేడు. నేర్చుకోవాలన్నా, దేవుడి చేత నడిపించబడాలన్నా ఆ మానవునికి ఏమిటకూడదు? గర్వము, అహంకారము, అతిశయాలనేటువంటి ఉన్నత కారణం వారు దేవుడి చేత నడిపించబడేవారు కాదు, వారు దేవుడి చేత ఏమీ నేర్చుకోలేరు. కాబట్టి నేర్చుకోవాలన్నా, నడిపించాలన్నా ప్రతి విశ్వాస జీవితానికి ఏం కావాలి అంటే దీనత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైన విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. కానీ ఏదో ప్రార్థనకు వస్తున్నామన్న పేరుకే కానీ దీనత్వం కానీ, దీన మనస్సు కానీ, తర్వాత న్యాయమును ప్రేమించడం కానీ, కనికరాన్ని ప్రేమించడం కానీ, దీన మనస్సు కానీ దేవుని సన్నిధిలో జీవించడం కానీ ప్రజలు కూడా నేర్చుకునే ఆలోచన కూడా చేయట్లేదు. నేర్చుకోలేకపోతే నష్టపోయేది మనమే, అవును కదా? నేర్చుకోలేకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి నేర్చుకుంటున్నామా లేదనే విషయంలో ఎవరికి వారు ఏం చేసుకోవాలంటే ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి మనం గర్వంగా ఉన్నామా, అతిశయంగా ఉన్నామా, దీనంగా ఉన్నామా, లోబడే వారంగా ఉన్నామా అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మనమే విమర్శించుకుంటే ఎలాంటి నష్టం అనేది మనకు ఉండదనే విషయం కూడా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. సహజంగా మనం అనుకుంటామంటే ప్రార్థన పెడుతున్నాం కాబట్టి, ప్రతి ఆదివారం ప్రార్థన పెడుతున్నాం కాబట్టి, మనందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కాబట్టి దేవుడు వచ్చి నివాసం చేస్తాడు అనుకుంటారు. దేవుడు నివాసం చేస్తారా? ప్రార్థనలకు వెళ్ళే ప్రతి వారి దగ్గరకు వచ్చి దేవుడు నివాసం చేయడు. నివాసం చేయాలంటే ఏమై ఉండాలి? నివాసం చేయాలి అనుకుంటే కనుక
దేవుడు నివాసం చేయడానికి రెండు ఖచ్చితంగా కావాలి. ఒకటేంటంటే వినయము కలిగిన వారై ఉండాలి. రెండవది ఏంటంటే దీన మనసు కలిగిన వారై ఉంటే వారి వద్దకు వచ్చి దేవుడు నివాసం చేస్తాడనే విషయాన్ని బోధిస్తుంది. కాబట్టి దేవుడు నివాసం చేయడానికి మరి మన దగ్గర, ఒక విశ్వాస దగ్గర, ఒక క్రైస్తవ దగ్గర ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్నాయా లేదా అని విమర్శించుకోవాలి. ఏం చెప్తున్నాడు ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మన ఈ సమయంలో పరిశీలన చేయనప్పుడు దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. దేనికి నివాసం చేస్తున్నారు అని అంటే వారిని, నలిగిన వారిని, కృంగిన వారిని విడిపించడానికి, వారిని ఆనందంతో ఉంచడానికి దేవుడు వినయము గల వారి యొక్క, దీన మనసు గల వారి యొక్క నివాసం చేస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడైతే దేవుడు నివాసం చేస్తున్నారు అని మాట చెప్పలేదు. కానీ యెహోషువ 14:20 వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును, నా మాటలు గైకొను వారిని తండ్రి ప్రేమించును, అప్పుడు మేము వారి యొద్దకు వచ్చి వారి యొక్క ఏం చేస్తాం, నివాసం చేస్తామన్నాడు. మేము అనే మాట మాట్లాడారు. ఇక్కడైతే దేవుడి నివాసం చేస్తాడు. కానీ కొత్త నిబంధనలో జీవించనై ఉన్న క్రైస్తవుల విషయంలో దేవుడు మాట్లాడుతూ ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనును, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారిని తండ్రిని ప్రేమిస్తాడంట. ప్రేమించడమే కాదు, మేము వారి యొద్దకు వచ్చి వారి యొక్క మేము నివాసము చేస్తామన్నాడు. నివాసం చేయడం అనే మాట సాధారణమైన మాటనా కాదు. కాబట్టి నివాసము చేయాలి అంటే దేవుడు నీ దగ్గర నివాసం చేయాలి అంటే నీ దగ్గర వినయం ఉండాలా, దీన మనసు ఉండాలా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే మనస్సు మనకున్నప్పుడు మాత్రమే ఆయన మన దగ్గర నివాసం చేస్తారు తప్ప ఏదో ఆచారబద్ధంగా సంప్రదాయబద్ధంగా సంవత్సరం పని లేనప్పుడు ఏమండి ఏమీ లేనప్పుడు ఆదివారం ఆంధ్రప్రదేశ్ పోతే అడావుడు చేసిన మాత్రం జరిగేది ఏమీ లేదు. దేవునికి వాస్తవానికి కాబట్టి వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఆయన నివాసం చేస్తున్నాను, నేను ఎవరి యొద్దను నివసిస్తున్నాను అన్నాడు. అంటే ఎవరి దగ్గర అయితే దీనత్వం ఉండదో, ఎవరి దగ్గర అయితే దీన మనసు ఉండదో, ఎవరి దగ్గర అయితే వినయం ఉండదో వారి దగ్గర దేవుడు నివాసం చేయడం అనేది కళ. ప్రార్థనగా వెళ్ళొచ్చు, ఆరాధన చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చు, తల కింద తపస్సే చేయొచ్చు. చేసే విషయంలో లోపం లేదని రావడం లేదు, ఖచ్చితంగా చేస్తా ఉండొచ్చు. కానీ నీవు ఎంత చేసినా నీ దగ్గర దేవుడు కోరుకున్న లక్షణాలు లేని కారణాన, దేవుడు కోరుకున్న ఆయన తత్వం, ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన నీ దగ్గర లేని కారణాన నీ దగ్గర వినయం లేదు. అతి వినయం ఉంది, ఉభయమా అతి వినయం వెరిగిపోలేము. అతి వినయం దొంగ లక్షణం, అది దెయ్య లక్షణం, దుష్ట లక్షణం. వినయమనే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నేటి దినాల్లో అతి వినయం ఎక్కువైపోయింది క్రైస్తవులకి. ఎందుకు? మోసానికి మూలంగా. అతి వినయం మోసానికి మూలం, వినయం అనేది దేవుని మహిమకు మూలం. కానీ ఇవాళ క్రైస్తవ్యం అనేది దేవునికి మహిమకరమైనటువంటి దాన్ని ఇచ్చిన క్రమంలో ప్రపంచం ఏనాడో ఫ్లాప్ అయింది. దేవునికి మహిమకరంగాని, దేవునికి అవమానకరమైన, దేవునికి అసహ్యకరమైన కార్యక్రమాలను నేర్చుకుంటూ వినయం లేక, విధేయత లేక, దీన మనసు లేక గర్వంగా ప్రవర్తిస్తూ మేము కూడా క్రైస్తవులమని చెప్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లోపడలేకపోలేదు. వారి వల్ల విషయాన్ని తెలిసిపరచుకోబెట్టిన దేవుని పిల్లలు. కాబట్టి కూడా వినయం గల వారి ఎంతనో, దీన మనసు గల వారి ఎంతనో ఆయన నివాసము చేస్తున్నారు. ఇక్కడ క్రైస్తవులు మన జీవితాల్లో కూడా తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారి ముగ్గురు మన దగ్గర నివాసం చేయాలి అంటే మనకంటే
10 లక్షలు చెక్ ఇచ్చి 10 ఎకరాలు రాసిస్తే నువ్వు దేవుడిని ప్రేమించినట్టు కాదు. నువ్వు దేవుడిని ప్రేమించడం అంటే ఏంటంటే నీవు దేవునికి ఎకరాలు ఇవ్వడం అవసరం లేదు, కేజీ బంగారం అవసరం లేదు, 10 లక్షల రూపాయలు చెక్ అవసరం లేదు, 10 ఎకరాల పొలం రాసిన అవసరం లేదు. ఉచితంగా ఉన్న ఆయన ఆజ్ఞలు కైకొనే దేవుడు ప్రేమించారు. అది చేయకుండా చాలా మంది బడాయికి హెచ్చరికి వాళ్ళ పేరు కోసం దేవుడికి ఎన్నో ఇచ్చామని చెప్పుకుంటా ఉంటారు. మీ అనుసరించావు, మేము డబ్బులు పక్కన మొలిపించావా, పొలాన్ని మొలిపించావా, బంగారాన్ని మొలిపించావా, మేము మొలిపించావంటే నువ్వేం మొలిపించావా? మీ దగ్గర ఏమో మొలిపించడానికి అందుకోసమే కీర్తనలో 50వ అధ్యాయంలో అన్నాడు, ఏమన్నాడంటే సమస్తము ఎవరివి? ఆయనయే. నువ్వు గాని నేను గాని ఈ భూమి మీద పుట్టిన ఏ మానవుడు విలువైన కొత్తదాన్ని ఎవరు సృష్టించలా. సృష్టించబడింది మొత్తం సమస్తం కూడా దేవుడే కనుక ఈ భూమి మీద నీకంటూ నాకంటూ ప్రత్యేకమైన ఏమి లేదు. నీదంటూ ఏం లేదు ఇక్కడ, నాదంటూ ఏం లేదు ఇక్కడ. నేను దేవుడికి ఇచ్చానని చెప్పి మనం ఎచ్చులు బడాయించుకోవడం కంటే అంతమించిన దుర్మార్గం లేదు. వాస్తవానికి దేవుడు ఏమిచ్చావు? దేవుడు అడుగుతుందండి, దేవుడు ఏమడిగాడు? ఇంతే కదా యెహోవాని అడుగుతున్నాడు. 10 లక్షలు చెక్ అడిగాడా, 10 ఎకరాల పొలం అడిగాడా, లేదా 10 కేజీ బంగారం అడిగాడంటే అవేమీ అడగట్లేదు. దేవుడు అడుగుతున్నాడు న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి, దేన మనసు కలిగి నీ దేవుడిని ప్రవర్తించుకుంటున్నాడు. ప్రార్థనకి వెళ్తాం, అహంకారం తగ్గదు. ప్రార్థనకి వెళ్తాం, అతిశయం తగ్గదు, గర్వం తగ్గదు, ఏం తగ్గదు. దేనికి మూలం? నాశనకి కదా మూలం అవన్నీ. కాబట్టి దేవుడితో సహవాసం చేయకోలే ఏ క్రైస్తవుడైనా ఏమన్నారంట? న్యాయాన్ని ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవాలి, అన్యాయంగా వెళ్ళకూడదు. ఎందుకంటే రేపటి దినాన మనం ప్రశ్నించడానికి ఎవరికి కూడా రైట్స్ ఉండకూడదు. అంత స్ట్రిక్ట్ పర్సనాలిటీగా మన భూమి మీద బ్రతకగలిగితే అయ్యా సమయంలో నువ్వు అన్యాయం చేశావు అనే ప్రశ్న మనకు ఎదురు కాకూడదు. కాబట్టి ఎదురవుతున్న సందర్భాన్ని బట్టి యేసు స్పష్టంగా మాట్లాడారు. పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధం అనే మాటని ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడో నిరూపించగలరు, రుజువు చేయగలరు అన్నాడు. రుజువు ఉందా? కారణం లేదు. కాబట్టి న్యాయంగా నడుచుకునే క్రైస్తవ జీవితాల్లో అన్యాయం అంటూ ఉండకూడదని భావాన్ని గమనించాలి. కాబట్టి న్యాయముగా నడుచుకునేయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని మీద ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుతున్నాడు. అంతకుమించి నీ వేలు, వందలు, లక్షలు, పొలాలు, ఎకరాలు, బంగారాలు, గోళాలు దేవుడికి ఏం అవసరం లేదు. కానీ అయ్యా మేము ఇవైతే చేయలేదు, కానీ ఏ న్యాయంగా నడుచుకోలేము, కనికరాన్ని ప్రేమించలేము, అయ్యా నీ ఎదుట దీనంగా కూడా ఉండలేమయ్యా, ఎక్కడ పొలగిస్తానయ్యా అంటే నువ్వు నీకున్న సమస్తాన్ని ఇచ్చి దేవుని మనసుని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నీవు కొనలేదు అనే విషయాన్ని, కొనలేము అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ లోకంలో కోర్టుల్లోనైనా అధికారుల దగ్గరైనా అయ్యా ఆ పని కాదు అని అంటే డబ్బులు ఇస్తే పని అయింది అంటే డబ్బులు ఇస్తే ప్రత్యామ్నాయంగా పని అవుతుంది. కానీ మన సృష్టికర్త అయిన దేవుని ఎదుట దేవుని ఇష్ట ప్రకారంగా కాకుండా అయ్యా నీ ఇష్టం అలాగే ఉంచు, కానీ ఇగో నీ పొలాన్ని 10 కోట్లు డబ్బులు ఇస్తాను, నీ ఇష్టాన్ని మార్చుకోయే అంటే he will never change his mind. అతను తన మనసుని మార్చుకునే వాడు కాదు. ఆ మనసు ప్రకారంగానే మనం మన జీవితాన్ని కట్టుకోవాలనే భావాన్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకునే వారి ఉండాలి దేవుడి పిల్లల. కాబట్టి మనం మన జీవితాలకు ఎన్నో అలంకరించుకుంటాం, అవును కదా, ఎన్నో అలంకరించుకుంటాం. ఎందుకంటే మన అలంకరణ మనకు ఇష్టం కనుక, మన అలంకరించుకోవడం మనకు ఇష్టం కనుక మనకు ఇష్టం వచ్చిన వాటిని అలంకరించుకుంటాం. కానీ మహోన్నతమైన దేవుడు భూమి మీద ఎవరైతే దీనుడుగా ఉంటారో వారికి ఏమని గ్రహిస్తారో తెలుసా? దీనుడుగా ఉన్న మనకు ఏమని గ్రహిస్తాడు? అది చాలా ప్రాముఖ్యమైంది, అది చాలా ప్రామాణికమైంది. ఒకసారి కీర్తన గ్రంథము 148వ కీర్తన 4వ వచనం చదవబోతున్న ఈ సమయంలో కీర్తన గ్రంథము 149వ కీర్తన 4వ వచనం భాగాన్ని, కీర్తన గ్రంథము 149వ కీర్తన
4వ ప్రకారాన్ని యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడంటాడు. అంటే ప్రజలు లేదా మనము లేదా మానవులు అంటే దేవుడికి ఎంత ఇష్టమో, ఎంత మక్కువో, ఎంత అభిలాషో, ఎంత ఆకాంక్షో దేవుడికి మనం అంటే. కానీ చూడట, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్నాడు. ఎవరో ఉన్న వ్యక్తి తీసుకొచ్చి మనకు వజ్రాన్ని, మనకు వైడల్యాన్ని, ఒక ఉంగరాన్ని అలంకరణ చేస్తే మన సంతోషానికి ఆనందం అవధులు లేదంత. కానీ మహోన్నతుల దేవుడు ఏంటి అంటే ఆయన దీనులను ఇక్కడ రక్షణతోటి అలంకరిస్తాడు అన్నాడు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది దినాల్లో. రక్షణ అర్థమైంది, దేవుడు ఏం చేస్తున్నాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు అన్నాడు. రక్షణ అంటే అర్థమేంటి చెప్పగలరా? రక్షణ పొందారా అని మనం సహజంగా అడుగుతాం. రక్షణ పొందాము అని చెబుతాం. మీకు రక్షణ ఉందా అని అడుగుతారు. రక్షణ ఉంది అని మనం చెబుతాం. అసలు రక్షణ ఏంటి? రక్షణ అనే మాటకి అర్థం ఏంటి? రక్షణ దేనికి, దేని నుండి? రక్షణ దేనికి, దేని నుండి? రక్షణ పొందావా అడగడానికి బాగానే ఉంది, రక్షణ పొందాను అని చెప్పడానికి బాగానే ఉంది. కానీ ఆ పదాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. నిజంగా రక్షణ పొందారా, రక్షణ పొందలేదా, రక్షణ పొందే పరిస్థితి, పొందబోయే పరిస్థితి విషయానికి వస్తే కనుక రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేనికి అంటే రక్షణ పొందే ప్రతి వాళ్ళు కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. రక్షణ అంటే ఉగ్రత నుంచి కాపాడుకోవడానికి, ఉగ్రత నుంచి రక్షించడానికి. దేవుని ఉగ్రత నుంచి కాపాడడానికే కుమారుడైన క్రీస్తు రక్షకుడై వచ్చాడు. కాబట్టి చాలా మంది ఆ పదాన్ని చదువుతున్నారు, తర్వాత డోర్లు కట్టించుకుంటారు తప్ప జీవితాన్ని మాత్రం రక్షణలో నడిపించుకోని పరిస్థితి. కాబట్టి కదా నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనేటువంటి దూత చెబితే వారు రక్షకుడు ఏం చేశారు? కేవలం రోడ్డుకే పరిమితం చేశారు ఆయన్ని. దేనికి? సెమీ క్రిస్మస్ కి, గ్రాండ్ క్రిస్మస్ కి, యూత్ క్రిస్మస్ కి వీటికే పరిమితం చేశారు. కానీ ఆరిపోయిన మన మానవిక ఆత్మదీపాలను వెలిగించుకోవడానికి ఏమాత్రం దాన్ని ఉపయోగించుకోవాలా? పెద్ద పెద్ద స్థానాలు ఎలాగాలంటే హృదయాలు అడగాలి. ఆరిపోయినటువంటి ఆత్మదీపం వెలిగించబడతాయంటే ఆయన అరుణోదయమైనటువంటి ఉదయంగా, వేకుసుకగా ఉదయించారు. ఆయన ఉదయించిన మన పాప జీవితాలు ఇంకా ఏమన్నాయి? శత్రువులోనే ఉన్నాయి. దీని సుఖం చెప్పండి అయ్యా. కాబట్టి నిజంగా స్థాయిలు కావాల్సింది ఎక్కడయ్యానంటే రోడ్ల మీద, ఇళ్ల ముందు, వాటిల మీద కాదండి. ఇక్కడ చీకటితో నిండిన మన హృదయాలు వెలిగించబడాలి. అది నిజమైనటువంటి స్థాయి ఉన్నటువంటి ప్రత్యేకత. కానీ వాళ్ళ స్విచ్ చేస్తే ఎరిగి, స్విచ్ చేస్తే ఆగిపోయేటువంటి ట్రీలు వచ్చినాయి, స్టార్లు వచ్చినాయి, బార్లు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. అయినా జీవితాలకు మాత్రం మార్పు లేని పరిస్థితి. ఎన్ని క్రిస్మస్ వచ్చిపోతున్నా ఉపయోగం అనేది ఏమి లేదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మహోన్నతమైన దేవుడు దీనులుగా ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి రక్షణను అలంకరిస్తాడు. ఆ రక్షణ ఎక్కడ ఉన్నాయా అంటే అపోస్తలుల 4:12 ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే మన రక్షణ పొందవలెను. ఆ నామమే మన ప్రభువును, మన రక్షకుడును, ఆయనే యేసుక్రీస్తు వారికి ఘనమైన నామం అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుకుంటున్నారు దేవుని పిల్లలారా. కాబట్టి ఆది మానవుడైనటువంటి వ్యక్తి ఎవరంటే మత్తయి 11:19 నేను సాత్వికుడను, సాత్వికుడను, దేన మనసు గలవాడను. ఎవరైనా కుమారుడైనటువంటి క్రీస్తు కూడా నిజమే న్యాయముగా నడుచుకున్నయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి ఆయన దేవుని ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నేను దీనుడను,
సాత్వికుడును దినవలసిన కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోమన్నాడు. ఏం నేర్చుకునేది? ఎలా నేర్చుకుంటారు? నేర్చుకునే టైం ఏముంది? మానవ జీవితానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనే మాట మనం చదువుతా ఉంటాం. కానీ నిజంగా దేవుడు ఆశీర్వదించి మనకి 1000 సంవత్సరాల ఆయుష్కాన్ని పెంచిన మనం దేవుడు ఎరగకుండానే ఉంటాం. భూమి మీద ప్రతినింతకాలం అడావుడే. ఉద్యోగం, వ్యాపారం, పని, ప్రయాణం, పెళ్లిళ్ళు, తిరుగుడు అయ్యి దేవుడి వదిలిపెట్టి తిరుగుతానే ఉంటాం. ఎంతకాలం భూమి మీద ఉన్నా, ఎంతకాలం భూమి మీద ఉన్నా మనం ఖచ్చితంగా అవి చేస్తూనే ఉంటాం. కానీ నేర్చుకునే క్రమాన్ని మాత్రం మనం ఆలోచన చేయకపోతే ఉంటుంది. కాబట్టి 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా భూమి మీద ప్రతినిధి కాలంలో సాధ్యపడతారు. చుట్టాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, సేవల్స్ పక్కన అడుగుతారయా మరి ఏం సంపాదించారు? ఏం సంపాదించారు? ఉద్యోగం చేశారు కదా, వ్యాపారం చేశారు కదా, విదేశాలు వెళ్ళారు కదా, ఏం సంపాదించారని అడిగితే అప్పుడు సహజంగా మాట్లాడుతుంటే ఏమండి మా పిల్లల కోసం 4 ఇల్లు కొన్నానండి, లేదా ఒక 10 ఎకరాల పొలం కొన్నానండి, లేదా ఒక 10 కోట్ల డబ్బులు స్విట్జర్లాండ్లో పెట్టారండి, 10 కేజీలు బంగారం కొన్నామని సహజంగా మా అమ్మని చెబుతాం. ఎందుకని? మానవులు కాబట్టి ఎంత సంపాదించేవనే మాట సహజంగా అందరూ పడతారు. దాన్ని మనం ఓపెడతాం. సో ఇక్కడ సంపాదించిందా ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే దాన్ని. అయితే ఈ లోకమనే పని లేదా ఈ లోకమ యాత్ర అనేటువంటి పని మనం ముగించిన తర్వాత మనం ఏడకోసానికి వెళ్దాం. ఎడకెళ్దాం? దేవుని ఆయుష్కాలం మనకు తెలుసు ఎంతకాలం. నిన్ను నన్ను మనందరినీ కూడా భూమి మీద నా కొరకు నువ్వు ఏం సంపాదించావు అనే ప్రశ్న దేవుడు ప్రతి మానవుని అడుగుతాడనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఏం సంపాదించారు? 1000 ఎకరాలు దేవుడికి పని లేదు, కోట్ల డబ్బులు దేవుడికి పని లేదు, బంగారంతో పని లేదు. నువ్వు ఏమి చేసి సంపాదించదా దేవుడికి సంబంధం లేదు. దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని ఘనత కోసం ఏం సంపాదించారు? చూపించు. ఆశ్రయం ఉందా? లోకంలో మనకంటూ పనికిరాని వాటిని మనం సంపాదిస్తాం. తర్వాత మనం వెళ్ళిన తర్వాత కుటుంబానికి మిగిలేది చెప్పగలరా? సంపాదించిన ఆయన కానీ ఆమె కానీ ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో మిగిలేది చెప్పగలరా? మిగిలేది చెప్పండి. ఆస్తులు సంపాదించి వెళ్ళినటువంటి ఆయన కానీ ఆమె కానీ వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళు విడవబడిన కుటుంబంలో మిగిలేది విషాదమే. ఏంటా విషాదం అంటే ఆ ఆస్తులు కూడా గొడవలు. క్రైస్తవులే ఏముండదు, సమాధానం ఉండదు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళ మాట వీళ్ళలేదు, వీళ్ళ మాట వాళ్ళకి లేదు. ఉందా సంపాదన ఉందా? కాబట్టి నిజమైన క్రైస్తవులు లోకంలో ఉన్న వాటిని సంపాదించడం కంటే దేవుని మహిమ కొరకు నేను ఏమి సంపాదించిన విషయం మర్చిపోవద్దు. కాబట్టి ఏమి సంపాదిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఏమి సంపాదించాలో దానిని పౌలు మాట్లాడుతున్నాడు. తిమోతికి పత్రిక రాసి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచన భాగాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచన భాగాన్ని దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని ఏమండి వీటిని విసర్జించి వీటిని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కనుక దానిని ప్రేమించేవారు అదంటే ఇష్టపడేవారు విశ్వాసం నుండి తొలగిపోయి నానావాదులతో తమ్మును తానే పొడుచుకొని వస్తారు అని చెప్పి పౌరు మాట్లాడుతూ తెలుగుతారు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి చూడండి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడను. ఈ సంపాదన విలువైంది.
ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మన దృష్టిలో కేజీ బంగారం ఉంటే గొప్పే, 2 కేజీలు బిల్డింగ్ గొప్పే, 1 ఎకరం పొలం ఉంటే నాకు గొప్పే, 4 విషయాలు బిల్డింగ్ ఉంటే గొప్పే, 4 ఇల్లు ఉంటే గొప్పే. కానీ లోకము అనే పరిధిలో ఇది గొప్ప అవ్వచ్చు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. కనపడే ఏవి శాశ్వతం కాదు. ఏవైతే కనపడలేదో అవి శాశ్వతం కనుక ఆ కనపడనటువంటి దేవుని దృష్టికి నీతి గొప్పది, భక్తి గొప్పది, విశ్వాసం గొప్పది, ప్రేమ గొప్పది, ఓర్పు గొప్పది, సాత్వికం గొప్పది. వీటిని సంపాదించుకో, చాలా ఉపయోగం ఉంది అనే మాటని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. వీటిని వదిలిపెట్టి లోకంలో ఏదో సంపాదిస్తారు. ఏం ఉపయోగం? దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఏం సంపాదిస్తే ఉపయోగం చెప్పండి? ఉందా? ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు వాస్తవానికి దేవుని పిల్లలు. కాబట్టి మన జీవితాల్లో ఏమున్నా ఏమి లేకపోయినా ఉండాల్సింది దేవుడు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మన జీవితంలో ఉండాల్సింది దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలా. కానీ మన జీవితానికి ఏమున్నా పనే దేవుడు లేడువా? అన్నీ ఉంటాయి కానీ దేవుడు లేడు. మన జీవితాల్లో ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేదు. విషయం కూడా దేశాన్ని కూడా మర్చిపోతుంది దేవుడు కదా. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు మానవుడు దేవుని వదిలిపెట్టి, దేవుడు లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఎన్నో సంపాదిస్తాం. కానీ ఏం కాలేము, సంపాదించినప్పుడు సంపాదించినట్టుగా ఉంటారు ఇంటిలాగా, కానీ ఉపయోగపడదా? ఉండదు. కాబట్టి మనము ఇద్దరు సంపాదించినా, ముగ్గురు సంపాదించినా, అసలు ఆ విధమైన సంపాదన లేకపోయినా ఏం కావాలి? యెహోవాయే ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చువాడు అన్నాడు. ఆయనే లేకపోతే ఆశీర్వాదము లేదు, ఐశ్వర్యం కూడా లేదు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఉంటే ఆశీర్వాదం నీది, ఐశ్వర్యం నీది. ఆయన లేకపోతే ఏమీ లేదు. ఆయన లేకుండా ఇప్పుడు నేను ఏం సంపాదించినా నీ కష్టాతీతాన్ని నీవు తినలేవు అనే విషయాన్ని కూడా గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. మీరు తినవసలేదు. 125 కీర్తనలో మాట్లాడే ఈ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవించదు అన్నాడు. ఎప్పుడో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా నీకు దేవుడై ఉంటే, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మాత్రమే నీ కష్టార్జితము అనుభవిస్తావు. లేకపోతే రోడ్లెక్కి హాస్పిటల్ అమ్మటే, వాటి అమ్మటే, వీటి అమ్మటే డబ్బులు పరిగెత్తుతా ఉన్నాయి. డబ్బులు వెంట నువ్వు పరిగెత్తితే నీ వెంట అనేకమైన పరిగెత్తే ఉన్నాయి. కానీ నీవు దేవుని కోసం పరిగెత్తేవాడుగా ఉండాలి. దేవునికి వైపుగా జీవించేవాడు మీద ఉన్నప్పుడు నీ జీవితానికి దేవుని ఆశ్రయించడం వల్ల ఏవైతే కోల్పోయావో వాటన్నిటిని దేవుడు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనం చదువుకుంటాం ఎఫెసీ పత్రికలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా శ్రేయ శక్తి గల దేవుడు అని నమ్ముతావా? ప్రార్థన మాత్రమే చేస్తాం, వాక్యాన్ని మాత్రమే వింటాం, వాక్యాన్ని మాత్రమే చదువుతాం. కానీ నిజంగా దేవుని మహిమ కొరకు మనము జీవిస్తే మన జీవితము ఏ రీతిలో దేవుడు ఆశీర్వదిస్తున్న విషయాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయలేము. ఎంతసేపటికి అల్ప సంతోషం ఉంటారు కదా, అల్ప సంతోషి అంటారు. అంటే అర్థం ఏంటంటే కుడికిచ్చిన కూడా పండుగలు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవుల జీవితంలో కూడా దేవుని మహిమ కొరకు జీవించాలనుకుంటే దేవుడు నీ కొరకు ఎన్నో సిద్ధం చేశాడు. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తా. లోకములో ఉన్న శరీర సంబంధమైనటువంటి సుఖభోగాల కంటే కూడా దేవుడు దేవుని మాటే శ్రేష్టమనుకున్న వ్యక్తి ఈనాడు ఒప్పించిన దేవుడు పొందగలిగాడు. ఎవరైనా కూడా గ్రంథంలో శరీర సంబంధమైన సుఖం, శరీర సంబంధమైనటువంటి సౌఖ్యం అవకాశం వచ్చింది. అసలు ఏనాడు ఊహించలేదు. ఆయన దేవుడే వెతికాడు, దేవుడిని ఆశ్రయించాడు. దేవుడి నాకు ఆశ్రయ దుర్గము అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడినటువంటి జీవితం చూపిస్తే అతని జీవితాన్ని దేవుడు ఏమి తీసుకెళ్ళాడు? సింహాసనానికి ఇచ్చాడు.
ఐగుప్తు దేశంలో ఆయన అనుమతి లేకుండా ఏం చేయడం లేదు. కాలు గాని చెయ్యి గాని పైకి ఎత్తడానికే లేనటువంటి గొప్ప అథారిటీని అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే యేసుకు ఇచ్చారు. ఎంత గొప్పతనం! దేవుని గొప్పతనం. ఎట్లా వచ్చిన గొప్పతనం? యేసుపనే భక్తుడు యెహోవాను ఆశ్రయించాడు, యెహోవాను వెతికాడు, యెహోవా కొరకు జీవించాడు. ఆయన సంతోషమే నా పరమావధి అనుకో బ్రతికాడు కనుక గొప్పింటెలుడు లేడు. అవును కదా, గొప్పింటెలుడు లేడు. ఇవాళ పేదవాడికి ఎవరయ్యా దానికి పిల్లలు ఇస్తారా? పిల్లలు ఇవ్వాలన్నా కూడా బ్యాలెన్స్ చూసుకుంటారు. ఆస్తులు ఉన్నాయా, హోదాలు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా. కానీ ఆ ఐగుప్తు దేశానికి అధికారి కేదాపానికి ఏమిచ్చాడు? పిల్లలని ఇచ్చి సింహాసనం కూర్చోబెట్టి ఇతర అనుమతి లేకుండా కాలుగాని చెయ్యాలని ఎవరైతే ఇచ్చారు? అది తన్ను తాను తగ్గించుకున్న యేసేపు జీవితాన్ని దేవుడు అలా హెచ్చించాడు. అది మన కళలో కనబడతానే ఉంది. అయినా మన జీవితాలు మనం మార్చుకోవడం, మన జీవితాల్లో కారణం అహంకారం ఏమి లేకపోయినా తగ్గేది బతుకుతూ ఉంటాం కానీ తగ్గించుకోవడం మన జీవితానికి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆనందించాలి, దేవుడు సంతోషించాలి. అంటే మనం ఏం చేయాలో వాటిని చేయాలనే విషయాన్ని గ్రంథంలో బోధిస్తూ ఉంటుంది. కానీ మనం చేయలేదు దేవుడు. కాబట్టి ఎవరైతే క్రైస్తవులుగా దేన మనసు కలిగి ఉంటారో వారికి దేవుడు అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఆదరిస్తూ ఉంటారని సత్యాన్ని విజ్ఞాపనం చేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీర్పు రాకడ వల్ల మమ్మల్ని ఆదరించు అన్నాడు. ఏమండి? ఏంటా? ఆయనను దీనులను ఆదరించు దేవుడు. దీనులుగా దీన మనసు కలిగి దీనత్వం కలిగి ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా వారిని అన్ని సందర్భాల్లో అన్ని వేళల్లో కూడా ఆదరించే దేవుడి విషయాన్ని మనం ఆయా సందర్భంలో మర్చిపోతూ ఉంటాం. దీనత్వం లేక గర్వంగా అహంకారంగా మీద బతుకుతూ ఉంటాం అనే విషయాన్ని కూడా గ్రంథంలో బోధిస్తూ దేవుడు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారికి తన కృపను కూడా వెల్లడి చేస్తారంట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కానీ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా ఇదే మాట చెప్పబడుతుంది. దేవుడు పిల్లలారా, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం లేఖనము చెప్పుచున్నది అన్నాడు. కాబట్టి చూడండి, దీనులు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. దేవుడు వారిని ఏం చేస్తూ ఉంటాడంట? కృప కూడా వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ దేవుడు కూడా. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి ఒకటి చాలా ప్రాముఖ్యం. ఒకటి ప్రాముఖ్యం. ఆ ఒకటి నువ్వు చేయగలిగితే మానవ జీవితానికి 2 బెనిఫిట్స్, 2 లాభాలు. ఒక పనులు చేయగలిగితే దేవుడు ఇచ్చే బెనిఫిట్స్ 2. అదంటే ఇవాళ జనానికి విలువే లేదు. ఏదో బైబిల్ గ్రంథాన్ని పన్నాం కానీ, ఏదో అప్పుడు చదువుతాం కానీ, దీని గురించి పెద్ద అవగాహన అవసరం జరుగుతారు. కానీ దేవుని వాక్యం అని ఎంచి ఆ వాక్యాన్ని విని గ్రహించి దాని యందు నమ్మకం నుంచి సాత్వికత అంగీకరించి దాని ప్రకారంగా నడవగలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి ప్రతి జీవితానికి 2 ఉన్నాయి. విషయం పోషిస్తుంది. ప్రతి మానవ జీవితానికి 2 ఉన్నాయి. చెప్పడం ఏంటి? ప్రతి మానవ జీవితంలో 2 ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండవది దేహ సంబంధమైనది. వాక్యం యొక్క అధికారాన్ని మీరు చూడగలిగితే, వాక్యం యొక్క శక్తిని గమనించగలిగితే అవి మీకు జీవమును వారి సర్వ శరీరములను ఆరోగ్యం అన్నాడు. ఆరోగ్యం మనమే కదా. మనం భూమి మీద దేహంతో ఉన్నంత కాలం మన దేహానికి ఆరోగ్యం ప్రాముఖ్యమే. దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మకి జీవం ప్రాముఖ్యం. ఈ 2 ఏడున్నాయి? ఆకాశ గగనంలో ఉన్నాయా? లేదా
భూమి కింద పాతాళంలో ఉన్నాయి కావడానికి? లేదా ఏమన్నా మార్కెట్లో సంతలో సిద్ధపడలేక ఉందా? ఏమీ లేదు. దానికి ఉన్నటువంటి విశిష్టత మనం గమనించాలి. ఒక్కసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-21 వచనం చూడగలిగితే గ్రంథం అంతా మాట్లాడుతున్న సందర్భం చదవబోతున్న సమయంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉన్న సత్యాలను చదవబోతున్నాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమును నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని వాక్యంతో నింపలేదు. నీ హృదయమందు వాటిని ఏంటి? వాక్యాన్ని శ్రద్ధగా విను. తర్వాత వాటి నుంచి తొలగిపోనియొద్దు. హృదయమందు వాటిని భద్రం చేసుకో. ఆ వాక్యము దొరికిన వారికి ఏం దొరికింది? ఏమండి? వాక్యము దొరికిన వారికి చూడండి, జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యము ఇచ్చును అన్నాడు. అంటే ఒక వ్యక్తి వాక్యం పట్ల అశ్రద్ధగా ఉంటే, వాక్యం పట్ల లోబడే తత్వం లేకపోతే, అంగీకరించే తత్వం లేకపోతే వాడి జీవితానికి శారీరకంగా సుఖలేదా? సర్వ రోగాలని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకేనా? తర్వాత సరిపోయిన తర్వాత వారి ఆత్మ జీవం కూడా వాక్యానికి ఉన్న ప్రయారిటీ ఎంత ఉంటే, ఇవాళ వాక్యాన్ని విడిచిపెట్టి అర్థరహితంగా అజ్ఞానంగా తిరిగే నామకాంత క్రైస్తవుల మీద పాఠం ఉన్నారు. వారికి భూమి మీద బతుకుండగా ఆరోగ్యం లేదు, సరిపోయిన తర్వాత జీవము లేదు. రెండింటి మైనస్ అవుతున్నారు. ఒకదాని వదిలిపెట్టి ఒకదానిలో ఉండగలిగితే అవి నీకు రెండు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ ఒకదాని దాకా రెండింటికి అవాసపరవడానికి దేవుడు. కాబట్టి దేన మనసు చాలా ప్రాముఖ్యమైంది. ఆ దేన మనసు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? దేన మనసు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చిస్తాడు. చివరి మాట తీసుకుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవబడిన సమయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కానీ, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన శక్తి క్రింద దేన మనసులై ఉండి అన్నాడు. చూసారా? దేన మనసులై ఉన్న క్రీస్తుని దేవుడు హెచ్చిస్తాడన్నాడు. ఆయన దేన మనస్సు కలిగి జీవించిన క్రీస్తు యేసు దేవుడు హెచ్చిస్తాడన్నాడు. పరలోకమందు తండ్రి సింహాసనం మీద కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా విశ్వాస మీద బ్రతకడం చాలా ప్రాముఖ్యమైతే, బ్రతుకుతున్న ఆ బ్రతుకులో దేనత్వము కలిగి దేనముగా దేనమస్కరంగా జీవించినట్లయితే కుమారుడైన క్రీస్తు ఎక్కడ ఉన్నాడో మనకు కూడా సీన్ అక్కడే ఉంటాయి. అదే చెప్తాడు ప్రకటన 3:7లో, నేను జయించి ఈ లోకాన్ని, లోక సంబంధమైనటువంటి సమస్తాన్ని కూడా నేను జయించాను. ఏమన్నా? నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుంట ప్రకారంగా ఈ లోకాన్ని జయించు ప్రతివానికి ఎక్కడ? ఒక్కసారి 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రభు మాట్లాడుతున్న మాట అది. నేను 3:20 నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా, చూడండి, నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. చూడండి, అంటే యేసు ప్రభువారు భూమి మీద జీవించిన జీవిత కాలక్రమంలో దేన మనసు కలిగి, దేనత్వం కలిగి, దీనుడై తన్ను తాను తగ్గించుకున్నాడు, కనుక హెచ్చించబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనకి వాక్యం తెలియదు, దేవుడి జ్ఞానం తెలియదు. కాబట్టి మనం హెచ్చించుకుంటే దేవుడు తీసుకెళ్ళేది అక్కడ నరకవాడే. కాబట్టి అలాంటి దయనీయమైనటువంటి దుస్థితి క్రైస్తవ జీవితాల కలగకుండా ఏనుగా దేవుని బలిష్టమైన శక్తి కింద ధీర మనసులో ఉండండి. దేవుడు మనందరినీ హెచ్చిస్తాడు. కాబట్టి అలాంటి హెచ్చింపబడిన కుటుంబాలుగా, దేవుని చేత హెచ్చించబడే కుటుంబాలుగా ఉండదు. కానీ మనల్ని మనం హెచ్చించుకునే వారిని మనం కూడా విషయాన్ని గమనించి దేవుని యొక్క
న్యాయంగా నడుచుకుంటూ, కనికరాన్ని ప్రేమిస్తూ, దేని మనసు కలిగి ప్రతి దేశంలో జీవించినట్లయితే వారి జీవితం వరకు వారి జీవితం దేవుడు దర్శించే మీరు ఎన్నో గొప్పలు కనుక అలాంటి శ్రేష్టమైనటువంటి భక్తి భావాలకు మీరు జీవించాలని నిర్ణయంగా హెచ్చరించుకుంటూ, దేవుడి హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని ఎంతో సరఫరాలు ఇచ్చినందుకు కూడా క్రీస్తు వర్గమైన ప్రత్యేకంగా చేస్తున్నారు.